అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే బేసిక్గా మనకి ముక్కులో నుంచి గొంతులో నుంచి అక్కడ బ్లాక్ అవటం వలన ఆక్సిజన్ లెవెల్స్ పోకుండా గురక రావటం, నడి మధ్యలో స్లీప్ డిస్టర్బ్ కావటం, స్ట్రెస్ ఇంక్రీజ్ కావటం, డే టైమ్ యాక్టివిటీ, ఇవన్నీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఆర్ స్లీప్ యాప్నియా దీనివల్ల మనకి సిస్టమిక్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి, ఎస్పెషల్లీ కార్డియోమెగలే అంటాం. అలానే మనం స్ట్రోక్ యాక్టివిటీస్, బ్రెయిన్లో స్ట్రోక్ యాక్టివిటీస్ కూడా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అలానే మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఏదైనా జాయింట్ ప్రాబ్లం ఉన్నా కూడా అవి ఇంక్రీజ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ మెయిన్లీ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. ఇప్పుడు మనం గౌట్ వ్యాధి చూసినట్టయితే గౌట్ మెయిన్గా ఎందుకు వస్తుందంటే బాడీలో యూరిక్ యాసిడ్స్ అక్యుములేట్ అయ్యి ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనే జాయింట్లో ఫామ్ అయ్యి బాగా జాయింట్స్ స్వెలన్ అవుతాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి, స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్యుములేట్ కావటం వలన ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో నార్మల్ పాపులేషన్తో మిగతా వాళ్ళతో పోలిస్తే 50% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గౌట్ ఉండటానికి కారణం. ఎల్లో మనం చూసినట్టయితే బాడీలో ఆ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరిగినాయి అన్నమాట. సో దీనికి మెయిన్ కారణం వాళ్ళు ఏం సస్పెక్ట్ చేస్తున్నారంటే ఎప్పుడైతే మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్లో బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిద్ది అనమాట. ఎప్పుడైతే బాడీలో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిద్దా ఏంటంటే డిఫరెంట్ జాయింట్స్లో క్రిస్టల్స్లో ఫామ్ అయ్యి ఆర్థరైటిస్, గౌట్ అంటాం, యూరిక్ యాసిడ్ ఆర్థరైటిస్ను కాజ్ చేస్తుంది అనమాట. దీంట్లో మనకి ఆల్మోస్ట్ అన్ని జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, ఎస్పెషల్లీ పెరిఫరల్ జాయింట్స్. ఈ గౌట్ ఉన్నోళ్ళు ఏమవుతుందంటే మెయిన్గా మనం యూరిక్ యాసిడ్ని తగ్గియాలన్నమాట. బాడీలో తగ్గియాలంటే ఏం చేయాలి, మనం ఆక్సిజన్ లెవెల్స్ని మంచిగా పెట్టాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గౌట్ ఉన్నోళ్ళు మనకి బాడీ ఆక్సిజన్ లెవెల్ని పెంచడానికి ప్రాబ్లమ్ని క్యూర్ చేసి మెయిన్గా సిప్యాప్ మిషన్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని తగ్గించి మనం ఆక్సిజన్ లెవెల్ని ఇంప్రూవ్ చేసినట్టయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతుంది అనమాట. మెయిన్గా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని తగ్గించుకోవటం ఎలా అంటే వీళ్ళకి డైస్, డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ ద్వారా ఫస్ట్ ముక్కుని గొంతుని ఎగ్జామినేషన్ చేస్తాం అనమాట. న్యాచురల్ స్లీప్ని ఇండ్యూస్ చేసి దాంట్లో పరీక్ష చేసుకుంటాం. ఎక్కువ మందికి ఎక్కడ ఉంటుందంటే కొండనేలకి దగ్గర సాఫ్ట్ ప్యాలెట్, ఓరోఫెరింజల్, నేసోఫెరింజల్ లెవెల్లో ఉంటుంది అనమాట ప్రాబ్లం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని యూజువల్గా డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీలో అబ్స్ట్రక్షన్ ఎక్కడుందో చూసుకొని అది కరెక్ట్ చేసినట్టయితే మనకి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి స్నోరింగ్ ప్రాబ్లం తగ్గి పేషెంట్ జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుందండి. రేర్గా ఏమవుతుందంటే పల్మనరీ యాప్నియా అంటాము, సెంట్రల్ యాప్నియా అంటాం. ఈ పల్మనరీ యాప్నియా, సెంట్రల్ యాప్నియా ఉన్న వాళ్ళకి మటుకి సిప్యాప్ మిషన్ ద్వారా మనం ఆక్సిజన్ లెవెల్స్ని పెంచి ఈ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ని, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు అనమాట. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మెయిన్గా హార్ట్ ప్రాబ్లము, స్ట్రోక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని కూడా తగ్గియాలండి. ఈ గౌట్ ఉన్న వాళ్ళలో మెయిన్గా ఏంటంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని కరెక్ట్ చేసుకుంటా గౌట్లో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటా ఆ బేసిక్ గౌట్ ప్రాబ్లమ్ని కూడా మనం క్యూర్ చేసుకున్నట్టయితే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గిపోతుందండి.